దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, గడిచిన పునరుత్థాన దినము నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు మన కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. we all give a great glory to God for saving us all from last Sunday to today. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అహజ్యా గురించి మరొకసారి ధ్యానాన్ని చేయబోతున్నామండి. We are having the Bible study about the life of Ahijah. ఈ అహజ్యా తన యొక్క తల్లి యొక్క నేర్పును బట్టి అతడు యెహోవా దృష్టికి చెడుతనము చేసి ఉన్నాడని గడిచినటువంటి కాలములో మనము నేర్చుకున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. On last Sunday, we have shared you the first evil what Ahijah have done. He listened to his mother's preachings, and his mother Ahijah have taught him all bad teachings and made him to do evils. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే రెండవ యొక్క ద్వినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామండి. So dear people of God, today I would like to share you the second evil what Ahijah have done from 2nd Chronicles 22nd chapter 4th verse. అహాబు సంతతి వారి వలెనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. He, Ahijah, did evil in the sight of the Lord, like the house of Ahab, for they were his counselors after the death of his father to his destruction. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ తన తండ్రి మరణమైన తర్వాత తన తండ్రికి ఎవరైతే ఆలోచనలు చెప్పి తన తండ్రిని నాశనాన్ని కోరుకున్నారో అదే ఆలోచనకర్తల యొక్క ఆలోచన వినడం వలన ఇతడు నాశనమయ్యాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుందండి. So dear people of God, here we see Ahijah was distracted by the counselors of his father. We all knew that his father, because of his counselors who counseled him and made him to do evils. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ప్రతి రాజుకి కూడా ఆలోచనకర్తలు ఉంటారు. ప్రతి ఒక్క పనికి కూడా అక్కడ ఈ ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సలహాదారుడు అనేటువంటి ఆయన ఉంటారు. ప్రతి ప్రభుత్వానికి కూడా సలహా కమిటీ అనేది ఒకటి ఉంటుందండి. So dear people of God, we all knew that every president of a nation and kings, they all have counselors who advise them and who guide them, and more than they all give him a direction. కనుక ఈ యొక్క ఆలోచనకర్తలు లేకపోతే ఈ సలహాదారులు ఏదైతే చెబుతారో ఆ ప్రభుత్వ అధికారులు దానిని అవలంబిస్తారండి. They all do the implementation whatever the counselors have said to them. అలాగే ఈ అహజ్యా తండ్రికి అనేక మంది ఆలోచనకర్తలు ఉన్నారు. And here we see Ahijah is also having many counselors.
ఈ అహజ్యా యొక్క తండ్రి వారి యొక్క ఆలోచన విని తన తండ్రి పాడైపోతే దానిని స్వయంగా చూచినటువంటి అహజ్యా, అయ్యో మా నాన్నకి ఈ వీరి యొక్క ఆలోచన వల్లనే కదా మా నాన్న చనిపోయాడని చెప్పి జ్ఞానోదయం కలగకుండా మరలా వారి యొక్క ఆలోచనలను అతడు అవలంబించడం ప్రారంభించాడండి. Ahijah knew that his father was done evil and he got destruction in his life by listening to his counselors, the counselors who guided him to do all the evil things against God. Because of their advice, because of their guidance, Ahijah's father was destructed. But even Ahijah knew this everything, but he was not changed, and he was appointed again his father counselors to counsel him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, కనీసం అయ్యో వీరు నాకు నాశనాన్ని కోరుకుని ఇలాంటి సలహాలు ఇలాంటి ఆలోచనలు చెబుతున్నారనే జ్ఞానము ఈ అహజ్యాకు కలగలేదండి. here we see Ahijah was not aware that if I listen to these counselors, I will do evil in the sight of the Lord, and if I do evil, God will bring a destruction on me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ అహజ్యా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడని వ్రాయబడి ఉందండి. here we see because of this thing what Ahijah have done, here it was written that Ahijah have done evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అహజ్యా దేవుని దృష్టికి చేసిన చెడుతనం ఏమిటంటే ఈ యొక్క ఆలోచనకర్తల యొక్క ఆలోచనలను, సలహాదారుల యొక్క సలహాలను అవలంబించటం అనేది దేవుని దృష్టికి చెడుతనం అండి. So dear people of God, here we see in the 5th verse, Ahijah walked after their counsel. That means walking after the counsel and listening to his counselors and doing whatever they have said and being in their guidance. Here we see that Ahijah have done evil, and what he done, God considered that he done evil in the sight of him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, వారి యొక్క సలహాలను ఇతను వినడం వలన, వారి యొక్క ఆలోచనలను ఇతడు వెంబడించడం వలన ఇతను నాశనాన్ని కోరి తెచ్చుకున్నాడటండి. So dear people of God, listening to their counsel, doing whatever they said, here we see Ahijah have not gained anything. In fact, here we see Ahijah got destruction on him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ మనం ఏమని పరిశీలన చేయబోతున్నాం అంటే, and taking Ahijah's life as an example, we are having a Bible study about. కనుక మనకు ఎలాంటి ఆలోచనకర్తలు ఉండాలి, ఎలాంటి సలహాలు ఇచ్చేవారు మన జీవితంలో ఉండాలి అనేది మనం కొంచెంసేపు పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Ahijah have done evil to walk after the counsel of his counselors, and today we are having the word of God about what kind of counselors we need in our life and what Bible command us about counselors. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ మాటలు దేవుడు మనకు అందించలాగన God may give us his word today. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం అండి. We all pray, dear people of God. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear heavenly Father, మీ కుమారుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనికి సహాయంతో
మీ పాదాల చెంతకు వస్తున్నాము తండ్రి. Father, we are coming under your feet in the name of our Lord and Savior Jesus Christ with the Holy Spirit's help and guidance. నేను ఈ వాక్యాన్ని మాకు వినిపింప చేయమని, Father, we pray right now to teach us the word today. మాతో వింటున్న బిడ్డలతో మాట్లాడమని, Please talk to us and to the people who are listening. మీ కుమారుని రక్షకుడనే సదామమును అడుగుచున్నాము తండ్రి. We all ask this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. సామెతలు రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదామండి. So dear people of God, what Bible is telling us about counselors and why we all need counselors? To understand this, Proverbs 11th chapter 14th verse. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. So here we see in Proverbs 11th chapter 14th verse, multitude of counselors, there is safety. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా ఒక్కసారి చదువుదామండి. and also in Proverbs 24th chapter 6th verse, వివేకము గల నాయకుడై యుద్ధము చేయు ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. in multitude of counselors there is safety. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, రెండు వచనాలు మనం పరిశీలన చేస్తే, if you could go through these two verses, ఆలోచనకర్తలు అనేకులుండుట మనకు రక్షణకరము. here Bible teaches that having counselors is essential and it is so safety. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, విశ్వాసురాలుగా మీకు ఆలోచనకర్తలు ఉండాలి. అలాగనే సేవకులమైన మాకు ఆలోచనకర్తలు ఉండాలి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారికి ఆలోచనకర్తలు ఉండాలి. యవన బిడ్డలకు, యవనరాండ్రకు, పిల్లలకు కూడా ఆలోచనకర్తలు ఉండడం రక్షణకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here the Bible says us that we all should have counselors. Every spiritual, in our spiritual life, we all need a counselor. And to all the young, they all need a counselor. And kids, they all need a counselor. And everyone in the congregation, as the children of God, we all need a counselor in our life. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. and also in Proverbs 15th chapter 22nd verse, ఆలోచన చెప్పువారు లేని చేత ఉద్దేశ్యములు వ్యర్థమగును. ఆలోచనలు చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశ్యములు దృఢపరచబడును. without counsel, purposes are disappointed, but in the multitude of counselors, they are established. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆలోచనకర్తలు లేని చోట ఉద్దేశ్యములటండి విఫలమైపోతాయటండి. so dear people of God, if we are not having counselors, if we are not having proper counsel, what happens is whatever we do, we will be getting disappointed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం విశ్వాసులైనప్పటికీ, విశ్వాసురాలు అయినప్పటికీ, ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె, యవనవడవైనప్పటికీ, యవనరాలవైనప్పటికీ, బాలుడు అయినప్పటికీ, బాలికవైనప్పటికీ, మీకు మంచి ఆలోచనలు కర్తలు లేకపోతే మన ఆలోచనలు విఫలమైపోతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, once again we'd like to share you that all the spiritual people and all the youth
and all the kids. Here, the Word of God was telling us the reason why we all need counselors. And going through these all verses, we understood that it is so essential to have counselors in our life. And if we are not having counselors, whatever we do, it won't be done. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఆ కింద మనం పరిశీలన చేస్తే if we go through down verses, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు సఫలమవును. దేవునికి మహిమ కలుగును గాక. and also in 22nd verse, last sentence, there we see, but in the multitude of counselors, they are established. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ వాక్య సారాంశం ఏమిటంటే, so here from all these verses, what Bible is teaching us is, కనుక మనకు ఆలోచనకర్తలు ఉండాలి, లేకపోతే మనకు సలహా ఇచ్చేటువంటి వారు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, going through all these verses, we understood that we all need a counselor in our life, and we all need a counsel. Counsel is compulsory, and we all need counselors who guide us, who gives us advice, and who show us good direction. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇప్పుడు మనం ఏమని పరిశీలన చేయబోతున్నామంటే, and now what we would like to teach you is, బైబిల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైతే మంచి సలహా ఇచ్చారో వారిని గురించి, ఒక ఇద్దరు ముగ్గురు వారి యొక్క సలహా విని ఎవరైతే పాడైపోయారో, నాశనం అయిపోయారో వారిని గురించి కొద్దిగా పరిశీలన చేద్దామండి. so we'd like to share you good counselors and bad counselors in Bible, whose counsel have changed people and whose counsel brought destruction on them, and we'd like to share you in the word. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మొట్టమొదటిగా first, ఎవరి కొంతమంది చెడు సలహాలు వినడం వలన నాశనం అయిపోయిన వారిని గురించి కొంచెం పరిశీలన చేద్దామండి. we'd like to share you right now the ఇక్కడ bad counsel in Bible. ఇక్కడ మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. In 1 Kings 12th chapter 10th verse, అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగు ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును అని చెప్పమని సలహా ఇచ్చారండి. here we see the young man who were grown up with him spoke unto him, saying, thus shall you speak unto these people who spoke unto you, saying, your father made our yoke heavy, but you make it lighter unto us. Thus shall you say unto them, my little finger shall be thicker than my father's loins. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ యెరోబాము కాలంలో ప్రజలంతా వచ్చి, here we see in the time of Rehoboam, ఈ యొక్క రెహబాము కాలంలో ప్రజలంతా వచ్చి ఏమని అడిగారటయ్యా, మాకు మీ నాన్న వేసిన పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం తగ్గించమని అడిగారండి. here we see the people came to Rehoboam and they asked him that what your father was kept taxes are so heavy to us, we can't afford to pay them. So they all asked him, so you please make it lighter on us. కానీ ఈ రెహబాము ఏమి చేశాడంటే, But what Rehoboam have done is, యవనస్తుల యొక్క ఆలోచనలు తీసుకున్నాడండి. but here we see what
Rehoboam have done is he taken the counsel from young man. కనుక ఈ యవనస్తులు ఇతనికి ఏమైనా ఆలోచన ఇచ్చారంటే, And what counsel young man have given to him is, నా తండ్రి నడుము కంటే నా చిటికెన ఏలు పెద్దదిగా ఉండునని చెప్పారటండి. they have advised him to say to the people that my little finger shall be thicker than my father's loins. అప్పుడు 13వ వచనాన్ని 14వ వచనాన్ని చదువుదామండి. And if we go through 13th and 14th verses, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు చెప్పెను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేదును. నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించును గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదనని వారికి చెప్పటం జరిగిందండి. so dear people of God, hear what Rehoboam have said to the people is, and he spoke to them people after the counsel of the young man, saying, my father made your yoke heavy, and I will add to your yoke, and my father also chastised you with whips, but I will chastise you with scorpions. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క యవనుల యొక్క ఆలోచనను ఈ రెహబాము వినుట చేత తన రాజ్యము 2 ముక్కలైపోవడానికి కారణమైందండి. so dear people of God, here Rehoboam have taken the counsel from the young man, and he listened to them, and he accepted all the advices what they given, and he implemented what they said. And what happened is Rehoboam's kingdom was God separated. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క యవనుల యొక్క ఆలోచన వినడం వలన because of listening to young counsel, తన యొక్క జీవితంలో ఎంత నష్టం కలిగిందండి. here we see Rehoboam have got a great destruction on him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, బైబిల్లో ఒక ఉపమానం నాకు గుర్తుకొస్తుందండి. in Bible I'm remembering an example. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో చూస్తే In Luke 15th chapter, యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతున్నారు. Jesus Christ have said an example. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. There are 2 sons for a father. చిన్న కుమారుడు తన యొక్క స్నేహితుల యొక్క ఒత్తిడి చేత తన తండ్రి దగ్గర ఉన్నటువంటి తన ఆస్తంతటిని తీసుకుని వారు సలహా మేరకి ఆస్తంతా పట్టుకుని వెళ్ళిపోయాడండి. We all see that a father having 2 sons, and the youngest of his son, he listened to his friends' counsel. His friends influenced him, so that what he done is he went to his father and he asked him to give all the positions on his name. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, చివరికి తన దగ్గర ఉన్నంత ఆస్తంతా కూడా అయిపోయిన తర్వాత ఎవరైతే అతని తండ్రి దగ్గర నుంచి వచ్చేయమని తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొచ్చేయమని సలహా ఇచ్చారో ఆలోచన చెప్పారో వారందరూ ఒకడి తర్వాత ఒకడు దూరం అయిపోవడం ప్రారంభించారు. So dear people of God, here the people who given him counsel, who said him to get separate from your father, who said him to bring all your possessions, after a while everyone left him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, చివరికి అతనికి తినడానికి తిండి లేక, and finally after when he was lost everything, he was unable to even have a meal. చివరికి అతడు పందులు కాసుకుని యజమాని దగ్గర అక్కడ పనివాడిగా చేరటం జరిగిందండి. There we see finally at last what happened in his life is
he is a son of a very rich man, but even though he went to a pig's caretaker, చివరికి ఆ పందులు తినే పుట్టు కూడా తినడానికి సిద్ధపడ్డాడండి. and when he went to take care of the pigs, he asked pigs take care to make him to work under him. And what happened is he was got ready to eat what pigs eat. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అసలు ఆ స్థితి అతనికి ఎందుకు వచ్చిందంటే the reason why he got that situation in his life is తన యొక్క స్నేహితులు తనకు కావలసిన వారి యొక్క సలహా వినడం వలన చివరికి అతడు అంతగా దిగజారిపోవలసిన పరిస్థితి వచ్చిందండి. because of the counsel of his friends, because of the counsel of young man, his life was destructed. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యెరొబోము యొక్క రెహబాము యొక్క రాజ్యం రెండు ముక్కలైపోవడానికి కారణం యవ్వనుల యొక్క సలహా. the reason why Rehoboam's kingdom got collapsed and got separated is because of the counsel of young man. ఈ యవనస్తుడు ఈ చిన్న కుమారుడు పాడైపోవడానికి కారణం ఈ యొక్క స్నేహితులు. And also the example Jesus Christ said, and in that this young man lost everything because of his counsel, because of the counsel of his friends, young man. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ప్రియమైన యవనస్తుడా, to all the youth, ప్రియమైన యవనురాల, to all the young women, ఈ యొక్క నిన్ను కనినటువంటి, నిన్నింతగా పెంచినటువంటి, నిన్నింతగా చదివించడానికి కారకులైనటువంటి మీ తల్లిదండ్రుల యొక్క మాట వింటున్నారా? ఏదో మధ్యలో స్టడీలోనో దారిలోనో కలిసినటువంటి ఈ యవనుల మాట విని మీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, to all the young who are watching this message right now, God was speaking to you all, showing Rehoboam as an example, whose counsel you are listening. You have to listen to the counsel of your father, your parents, who given you the birth. And you have to listen to the counsel of the God who created you. But what today's young man and young woman are doing is, they are going after the counsel of their friends whom they met in middle. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, నేను ఒక రోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు when I was traveling in train, ఒక యవనస్తురా, a young woman, చాలా మంచిగా ఉన్నటువంటి బిడ్డ she looks so good. చివరికి లేవలేని పరిస్థితిలో ఉంది. She looks good, but her situation is she was unable to stand by herself. ఆ ట్రైన్లో అడుక్కుంటుంది. And she was crawling in the train and begging. అప్పుడు నేను అడిగాను, And then I was asked her, అమ్మా, oh girl, నువ్వు యవనస్తురాలు కదా, you are an young woman. ఎందుకు ఇలాంటి స్థితి తెచ్చుకున్నావు? Why you have brought this situation in your life? అయ్యా, అప్పుడు ఆమె చెప్పడం మొదలు పెట్టిందండి. And then she said to me, అయ్యా, నేను నా తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా, she said to me that I was not listening to my parents, I was not listening to their counsel. నేను ఒక యవనుని యొక్క మాట విని నా ఇంట్లోంచి బయటకు వచ్చేసానండి. And she said, I was walked after a counsel of a young man, and he was advising me to come out from my house, to get separate from my family. I listened to his counsel. చివరికి నాకు ఈ బలహీనత కలిగిన తర్వాత అతడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. And I was listening to his counsel, and I came out from my house, and I got a disease in my life after he left. And this situation to me right now is because
ఈ ఈ యొక్క బలహీనతతో నా ఇంటికి నేను వెళ్ళలేనండి. And I can't go to my home back again with this disease because that disease is so ridiculous. ఏదో ఒక రోజు చనిపోతాను. I knew that one day I will die. అతని మాట విని I listened to his counsel. అతనుకున్న ఎయిడ్స్ని నేను అంటించుకోవటం జరిగింది. So dear people of God, she said, I was listening to this young man's counsel, and I came out from my house, and I lived with him, and he had AIDS. Now it got to me back. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, తల్లిదండ్రుల యొక్క ఆలోచనను, తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క advice. ఉపదేశమును నేను అవలంబించకపోవటం వలన నాకు ఈ స్థితి వచ్చిందని చెబుతుందండి. ప్రియమైన దేవుని కుమారుడా. So dear people of God, the young man's story should be an eye-opening for all the youth, because she said, because I was not listened to my parents' counsel, I neglected their advices, and I was listened to bad counsel, and I was facing this situation right now. So today we'd like to share everyone, all the youth who have been watching, get awareness right now. Do not go after any bad counsel, even your friend's counsel. Go after your parents' counsel and God's counsel who created. దేవుని కుమారుడా కుమార్తె. So dear people of God, ప్రియమైన యవనుడా యవనస్తురాలా, to all the young man and young woman, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను, తల్లిదండ్రుల యొక్క సలహాలను మీరు అవలంబించాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాగున బైబిల్లో తల్లిదండ్రుల యొక్క సలహాలను, తండ్రి యొక్క సలహాలను అవలంబించినటువంటి మోషే ఎంతో పెద్దవాడయ్యాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So all the young man and young woman, you have to listen to only your parents' counsel. We all see in Bible, Moses have become a great man because he listened, he obeyed to the counsel of his parents. But today, we have to aware our lives and analyze right now whether whose counsel we are walking. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ ఈ యొక్క చూస్తే రెహబాము యవనుల యొక్క మాట వినడం వల్ల నష్టపోయాడు. ఇక్కడ చూస్తే ఈ యవనుల యొక్క మాట విని ఈ చిన్న కుమారుడు నష్టపోయాడు. ఇక్కడ ఈ చెడు యొక్క ఆలోచనలను విని అహజ్యా నాశనానికి గురైపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, here we see Rehoboam and the young man, what in the example of Jesus Christ, and also here Ahijah, their life was collapsed. They have got a great destruction on them because they have walked, they have listened to bad counsel. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, రెండవ సమూయేలు రాసినటువంటి గ్రంథము in 2 Samuel 16వ అధ్యాయము 16th chapter 20వ వచనాన్ని చదువుదామండి. from 20th verse. అబషలోగు అహితోపేలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేసుకురమ్మని అనగా, అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఎంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహాయకుడైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుందురు. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందురని చెప్పెను. Here we see Absalom to Ahithophel, give counsel among you what we shall do. Here we see that Absalom is asking for a counsel from Ahithophel, and Ahithophel said unto Absalom, Go in unto your fathers
concubines which he has left to keep the house, and all Israel shall hear that you are abhorred of your father, and then shall the hands of all who are with you be strong. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ అబ్షాలోము అహితోఫేలుతో ఆలోచన చేస్తున్నాడంటే అహితోఫేలు ఏ సలహా ఇస్తాడని చెప్పి అహితోఫేలును సంప్రదించాడటండి. here we see Absalom is asking to Ahithophel that give me a counsel. ఎందుకు అబ్షాలోము ఆ ఆలోచన చేయడానికి కారణం ఏమిటంటే, The reason why Absalom is asking counsel from Ahithophel is అదే 23వ వచనంలో చూస్తే in 23rd verse. ఆ దినములలో అహితోఫేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు అబ్షలోమును దానిని అట్లే యోచించుచుండిరి. And the counsel of Ahithophel, which he counseled in those days, was as if a man had inquired at the oracle of God. So was all the counsel of Ahithophel, both with David and with Absalom. కనుక అహితోఫేలు ఏ ఆలోచన చెప్పినప్పటికీ, ఏ సలహా ఇచ్చినప్పటికీ అది దేవుని యొక్క ఆలోచనగా, దేవుని యొక్క సలహాగా ఆనాడు ఈ యొక్క అబ్షాలోమును దావీదును కూడా అలాగున అవలంబించేవారటండి. And dear people of God, here we see the reason why Absalom asked the counsel of Ahithophel is because in those days they all believed that whatever the counsel Ahithophel gave, even Absalom and even King David, they both believed that the counsel what he gave is from the God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క అసలు ఈ అహితోఫేల్ అనేటువంటి అతను ఎవరు సలహాదారుడు, ఎవరి యొక్క ఆలోచన పరుడంటే, and here who is Ahithophel and for whom he is a counselor? ఈయన దావీదు యొక్క ఆలోచన పరుడు, దావీదుకి సలహాదారుడు. Ahithophel is King David's counselor. అయితే ఈ యొక్క అబ్షాలోము ఏం చేశాడంటే, ఈ యొక్క అహితోఫేలుని ఆయన సలహాను అవలంబించడం ప్రారంభించాడు. ఆయన యొక్క ఆలోచనను తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. So dear people of God, here we see Absalom went to Ahithophel to take his counsel. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క అహితోఫేలు ఏమైనా ఆలోచన చెప్పాడంటే, and here what Ahithophel counseled Absalom, ఇతను ఈ 21వ వచనాన్ని చదివితే, అహితోఫేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడలా నీవు నీ తండ్రికి అసహ్యుడవుతావు, ఇశ్రాయేలీయులకు ప్రియుడు అవుతాని చెప్పాడండి. So dear people of God, here we see then what Ahithophel said unto Absalom is, go into your father's concubines and do any damage to them. If you do this, then your father will dislike you, but the people of Israel will like you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎంత చెడు ఆలోచన అండి. and here we see how bad counsel it is. అసలు ఎవరైనా ఇలాంటి ఆలోచన చెబుతారండి? And nobody will counsel like this, how Ahithophel have done. అతని యొక్క ఆలోచన విన్నటువంటి అబ్షాలోము ఏమయ్యాడు, ఆ ఆలోచన చెప్పిన ఆయన స్థితి ఏమైంది ఒకసారి ఆలోచన చేద్దామండి. So dear people of God, here we see Absalom have not aware that the counsel given by Ahithophel is so bad. And I am, as a son of a father, should not do this. But even though he went
after the counsel of Ahithophel, and would like to share you what Absalom have faced because of this Ahithophel counsel. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే in 2 Samuel 17th chapter 23rd verse, అహీతోఫెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకుని చనిపోయాను. and when Ahithophel saw that his counsel was not followed, and he sat in his ass and arose and got him home to his house to the city, and put his household in order, and hanged himself. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఈ చెడు ఆలోచన, చెడు సలహా ఇచ్చినటువంటి చివరికి అహీతోఫెలు అనే అతను ఊరు వేసుకుని చనిపోయినట్టుగా చూస్తున్నామండి. and here we see the man who given bad counsel, Ahithophel. What happened in his life is he hanged himself. That means he done suicide. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, చివరికి ఆ సలహాను విని దానిని అవలంబించినటువంటి అబ్షాలోము పరిస్థితి ఏమైందో కూడా ఒకసారి పరిశీలన చేద్దామండి. and here we have seen here the person who have counsel was died, and what happened to the man who followed that counsel. ఇదే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయము 9 నుంచి 15వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే, And if you go through the verses, 2 Samuel 18th chapter 9th to 15th verses, ఇక్కడ మనకి ఏమి కనిపిస్తుందంటే, and would like to share you directly. So what happened there is, ఈ అబ్షాలోము గాడిద మీదనెక్కి యుద్ధానికి వెళుతున్నాడటండి. and Absalom is on his way. He's on donkey. ఎస్, He's on a donkey, and he was going to the war. చివరికి ఆ యొక్క గాడిద మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు అతని యొక్క తల ఎగిరి కొమ్మల్లో చిక్కుకొని ఆకాశానికి మధ్యన వేలాడుతున్నాడటండి. So dear people of God, what happened there is, when Absalom is on his way to go to the war, what happened is his head was struck in the branches of the tree, and he was hanging between the earth and the heaven, the sky. ఈ యొక్క దావీదుకు సంబంధించినటువంటి ఒక సైనికుడు, అంటే యావాబు దగ్గర ఉన్న సైనికుడు చూసి యావాబుకు చెప్పడం జరిగిందండి, ఇదిగో అబ్షాలోము ఇలాగా ఆకాశానికి మధ్యలో చెట్టు కొమ్మల్లో చిక్కుకుని వేలాడుతున్నాడు అని చెప్పాడటండి. So dear people of God, then a servant have seen that the head caught hold of the yoke. So here we see that this servant is telling to that Joab that I have seen Absalom, and his head caught hold of the yoke, and he was taken up between the heaven and the earth. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, అప్పుడు యావాబు ఒక బాణాన్ని వేస్తే, and what happened is, when this man have shared this to Joab, when Joab was, బాణాన్ని వేస్తే గుండెల్లో నుంచి వెళ్ళిపోయిందటండి. and what happened is, when Joab have taken his bow and he was hit Absalom, and he was died. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, చెడు ఆలోచన చెప్పినటువంటి అతని పని ఏమైంది, చెడు ఆలోచన విన్నటువంటి ఇతని పని ఏమైందో పరిశీలన చేశామండి. so here we have shared and we have seen the person who given bad counsel was died,
And the one who followed was also died. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం చెడు ఆలోచన చెప్తే మనకి నష్టం, చెడు ఆలోచన వింటే వారికి నష్టం. అందుకని చెడు ఆలోచనలు చెప్పకండి, చెడును వినకండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, by these two people's life, we have clearly understood that the reward we get for bad counsel is destruction. So if you have given bad counsel, remember that you are getting a destruction on you. And also if you are following bad counsel, believe that one day your life becomes inaccessible. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మా నాన్నగారు ఒక చిన్న విషయం చెప్పేవారు. and my grandfather have shared an example. ఒక రాజుగారు There is a king, తన మంత్రిని అడుగుతున్నాడట, he was asking, అయా చెడు ఆలోచన వినేవారిని ఏం చేయాలి, చెడు ఆలోచనలను చెప్పేవారిని ఏం చేయాలని అడిగాడటండి. there was a king and he asked his minister, "Oh minister, what do we have to do to the people who have given bad counsel and for the people who follow bad counsel, and what kind of punishment we have to give to them?" అప్పుడు ఆయన అడిగాడటండి, And then the minister said, ఏమని చెబుతున్నాడంటే, and what minister have said to him is, అయ్యా "O king, చెడు ఆలోచనలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు, ఆ చెడు ఆలోచనలు వినేటువంటి చెవులు కొయ్యాలని చెప్పాడటండి. so then the minister have said to the king that people will keep giving bad counsel, so we can't restrict. But the people who are receiving that bad counsel from their ears, we have to cut their ears." కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము చెడు ఆలోచనలు వినకూడదు, చెడు ఆలోచనలను చెప్పకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, from this example we understood that we can't stop the mouth. It keeps giving the bad counsel, but we have to cut off this ear. If we cut off this ear, then the people can't hear, can't receive this bad counsel. The same way, dear people of God, we all should every time do this, that we should not give any bad counsel from our mouth, and we should not receive any bad counsel from our ears. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇప్పుడు మంచి ఆలోచన చెప్పిన ఇద్దరు ముగ్గురిని పరిశీలన చేద్దామండి. and here we have shared you the people who have given the bad counsel and bad counselors in the Bible, and we have understood what kind of consequences they have faced, and now we all got that we should not have any bad counsel. And now we would like to share you the good counsel, the good counselors in the Bible. మొదటి రాజులు రాసినటువంటి గ్రంథంలో 12వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి And చదువుదాం. in 2 Kings 12th chapter 6th to 7th verses, 2 Kings 12th chapter 6th to 7th verses. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికినప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులగుదురనిది. So here we see that Rehoboam was called the old people who have worked with his father, and he asked them for a counsel, what I have to do for these people. Then there we see that old people have given him a great counsel, that right now become a servant for them and do the best to make them all happy.
ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, ఇక్కడ పెద్దలు ఏమని సలహా ఇచ్చారంటే, and here what old people, the elders have given the counsel is, మీరు అతనితో మృదువుగా మాట్లాడి వారితో, they all said him to talk good to the people, వారు మంచిగా ఉంటే be good with the people. వారు నిత్యము నీకు దాసులు అవుతారని చెప్పారండి. And when you do these two things, the people always like you and be a slave to you every time. What old people have said, the elders have said to Rehoboam. అందుకనే పెద్దల యొక్క ఆలోచన మనం వినాలండి. So, dear people of God, we all should listen to elders' counsel. అందుకే మా నాన్నగారు ఒక మాట చెప్పేవారండి, And we are remembering example what my grandfather have taught. పెద్దల యొక్క ఆలోచన చెద్దన్నపు మూట లాంటిదని చెప్పేవారండి. So, dear people of God, in India, what people do is, before they go to the sleep, they take some rice and they will mix it with curd, and they all believe that if they all do this thing, that is, if they store it, they pack it and they will store it whole night, and next day morning when they eat, they all think that it's like honey and it's so yummy. So what my grandfather every time used to say us is, if you're listening to the elders, then you are having an yummy meal. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, అలాగన పెద్దల యొక్క ఆలోచన మనం వినాలండి. so the same way here we see the way how we all knew that's a great counsel. The same way we all should listen to these elders. We all should obey to their counsel, ఆ పెద్దల యొక్క సలహాను అవలంబించాలండి. and we all should do their counsel. అలాగే నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, And also next, Exodus 18th chapter 19th verse. మీ ఖాళీగా ఉన్నప్పుడు 13వ వచనం నుంచి 27వ వచనం వరకు కూడా చదువుకోండి. And if you're having free time, so dear people of God, please go through Exodus 18th chapter 13th to 27 verses. ఇక్కడ కాబట్టి 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడై ఉండెను. Hear can now unto my voice, I will give you counsel. God shall be with you and be the representative of the people to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క మోషే యొక్క మామగారు ఒక మంచి సలహా, మంచి ఆలోచన చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. here we see Jethro, the father-in-law of Moses, was giving a counsel to Moses, his son-in-law. కనుక వీరందరికీ నీ ఒక్కడవే తీర్పు తీర్చి వీరందరికీ నీవే ఒక్కడవే అధికారం ఉంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది. గనక కొన్ని గ్రూపులుగా విడదీసి ఒక్కొక్క గ్రూపు చేస్తే వారు వచ్చి నీకు చెబుతారు, నువ్వు ఫైనల్గా దాన్ని తీర్పు తీర్చింది అని చక్కని సలహా ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see what counsel Jethro have given to Moses is, if you want to be a representative for all these people, and if you want to teach God's ordinances, if you want to analyze all their lives, if you want to give a judgment to them, you can't do it all people. But he said to Moses that divide the people into groups and make a representative for each group, so that this representative will be coming to you and will be sharing you about the people, so that your work becomes easier. That means you could do easier. ప్రియమైనది, అలాంటి మంచి సలహా ఇచ్చేవారై ఉండాలండి. Here we see that's a good counsel. He was made Moses' work easier, and he was made
even the work to be done more efficiently. So here this counsel is good, dear people of God. అలాంటి సలహాదారులు ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. And we all should have that kind of counselors like Jethro. అలాగనే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో హూషై అనేటువంటి ఒక ఆలోచన పరుడు ఉంటాడండి. And in 2 Samuel 17th chapter 14th verse, there we see a man Hushay. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ యొక్క 17వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 14వ వచనం వరకు మంచిగా చదువుకోండి ఖాళీ ఉన్నప్పుడు. And to know about this, what happened, you have to go through 2 Samuel 5th to 14th verses. అక్కడ ఈ అబ్షాలోముకి హూషై ఎలాంటి ఆలోచన ఇచ్చాడంటే అండి, And there we see Hushai have given a counsel to Absalom. అయ్యా నువ్వు మీ నాన్నగారి మీదకి యుద్ధానికి వెళుతున్నావు. Hushai was saying to Absalom that you are going for a battle against your father. ఆయన చాలా యుద్ధమందు నైపుణ్యం కలిగిన వాడు. And he is so powerful. ఏదో రకంగా ఆయన ఏదో గుహలో ఉండు ఎలాగోలాగా తప్పించుకోగలడు. And he can easily escape. అంతేకాదు, And also not only that, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటి వాడు. and he said to Absalom that your father King David is like a bear which lost his children, babies. కనుక ఆయన మీదకి యుద్ధంకి వెళితే నీకు నష్టం జరుగుతుంది కానీ మేలు జరగదని చక్కని సలహా ఇచ్చాడండి హూషై. దేవునికి మహిమ కలుగును గాక. And there we see Hushai have given a great counsel that that's the reason your father is so powerful, your father can easily escape. We all even knew his life. He killed Goliath and he shared everything, I think. And here he said to Absalom that, so you don't go for a battle against him. If you go, you will pay great consequences. కనుక ఆ ఆలోచన ఆ యొక్క అబ్షాలోముకి తనతో ఉన్న వారికి ఎంతో మంచి అనిపించిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we all could know and we could see the kind of counsel Hushai have given. కనుక ప్రియమైన దేవుని కుమారుడా కుమారుడు, So dear people of God, ఇలాంటి ఆలోచన మంచి ఆలోచన చెప్పేవారు మనకు ఉండాలండి. and we all need good counselors like them. అలాగే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 20వ అధ్యాయం 16 నుంచి 20వ వచనం వరకు చదివితే, And also in 2 Samuel 20th chapter 16th to 20th verses, ఇక్కడ షేబా అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తుందండి. and there we see a woman called Sheba. ఇక్కడ యోవాబు అనేటువంటి ఆయన ఇశ్రాయేలీయులలో తనతో యొక్క ఒక సంతానాన్ని చంపటానికి వెళుతున్నాడండి. And there is a man called as Joab, and he was on his way to kill Israel's people, to do harm for others. అప్పుడు ఆమె చక్కని సలహా చెప్పిందండి. And then Sheba have said a great counsel to Joab. అయ్యా వారందరూ కూడా మీ యొక్క బంధువులే కదా, వారందరూ కూడా మీకు మరి రక్త సంబంధులే కదా, అలాంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశాన్ని నీవు నాశనం చేయడానికి వెళ్ళడం మంచిది కాదని చెప్పి ఈ యొక్క యోవాబుకి మంచి సలహా ఇచ్చిందండి ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, there we see Sheba have given a great counsel to Joab. She said to him, Joab, you are going to a battle against your own. They are your blood related. They all are your brothers. They all are like a family to you. How can you do damage for your own? So don't do this. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకే 1వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే, and in Psalms 1st chapter 1st verse,
దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చక్కగా ఉందండి. అందుకని మనం దుష్టుల యొక్క ఆలోచన తీసుకోకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here in this Psalm chapter 1st verse, there we see, do not walk in the counsel of ungodly. అందుకనే మొదటి దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం ఏముంది ఒకసారి చదవండి. And also in 1 Chronicles 20th chapter 9th verse. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలను ఎరిగిన వాడు మన దేవుడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see in this 9th verse, for the Lord searches all hearts and understands all the imaginations of the thoughts. ఆ 92వ కీర్తన 5వ వచనంలో, And also in Psalms 92nd chapter 5th verse, యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. God, your thoughts are very deep. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనలు ఎంతో అతి గంభీరములు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God's thoughts are so great. 16వ కీర్తన 7వ వచనంలో, And in Psalm 16th chapter 7th verse, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. here we see, I will bless the Lord who have given me counsel. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఈ 3 వచనాల యొక్క సారాంశం ఏమిటంటే, and now we have shared you these 3 verses. The reason is మన దేవుడు ఆలోచనకర్త. దేవునికి మహిమ కలుగును గాక. to make you aware that our God thoughts are so great. That means his counsel is so great. ఆ ఆలోచనకర్త And that counsel, మనకు ఆనాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామండి. in Hebrews 1st chapter 1st verse, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను. in ancient, God was talked to all using many prophets, but now he was talking to us through his son. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, పూర్వకాలంలో in ancient, ఆయన అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా మానవునికి సలహాలు ఇచ్చాడు. మానవులను ఆలోచనలు చెబితే మానవుడు వినలేదటండి. God was given counsel to all the people in the ancient using his prophets, but no one have heard. అందుకనే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, In Isaiah 9th chapter 6th verse, ఏలైనకు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడై దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనకు కావలసిన కంటెంట్ ఏమిటంటే ఆలోచనకర్త. ఎవరైనా here we see what we all need
in this verse 6 is counselor. ఎవరైనా And who is that counselor is? యేసు క్రీస్తు ప్రభువారు. He is our Savior, Jesus Christ. కనుక ఆ తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా ఈ దినముల అంతమందు మనకు అనేకమైన ఆలోచనలు చెప్పినవాడు, అనేకమైన సలహాలు ఇచ్చేసాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, right now God was giving us all the counsel through His Son Jesus Christ. The Word is our counselor right now. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇప్పుడు మనం ఎవరి యొక్క ఆలోచనలను, ఎవరి యొక్క సలహా తీసుకోవాలి? so now we all understood and we have kept before you the bad counsel and the good counsel, and it's our time to choose. And we all knew the kind of counsel we all need in our life. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క జీవితంలో ఈ దినముల అంతమందు తన కుమారుడు ఆయన ఆలోచనకర్త. ఆ ఆలోచనకర్త ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. గనుక మనకు ఏ ఆలోచన కావాలన్నా, ఏ సలహా కావాలన్నా మనం బైబిల్ దగ్గరకు వచ్చి చదివిది ఆలోచన తీసుకోవాలి. బైబిల్ దగ్గరకు వచ్చి మనం సలహాను వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we all see right now Jesus Christ is our counselor. God was, we all seen in Hebrews 1st chapter 1st verse. Right now, God is talking to all of us through His Son. That means this word. So this word is guiding us right now. And if we all follow the word, and if we all stood on the counsel of word, our lives become so better. అందుకని ఆలోచనకర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ఆలోచనలు మీరు వినండి అని చెప్పి మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో సెలవిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. In Matthew 17 chapter 5th verse, there we see that God was telling that He is my Son and you have to listen to whatever He teach. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు క్రీస్తు ప్రభువారు ఏ సలహా అయితే ఇచ్చారో, యేసు క్రీస్తు ప్రభువారు ఏ ఆలోచనలు అయితే మనకిచ్చారో, ఆ ఆలోచనలను, ఆ సలహాలను మేము వినాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the kind of counsel we all need in our life is Jesus Christ's counsel. If you could go through His counsel, your lives become so better. ఈరోజు ఎలాగ తయారయ్యారంటే, And today we see the kind of situations in our church, in our churches. అయ్యా మాకు ఫలానా అయిన ఆలోచనకర్త అండి, They are all telling that we are మాకు listening. ఫలానా సలహా ఇవ్వాలండి. What people are doing is they are depending on man's counsel. They are telling that we all will listen to only his counsel. అయ్యా ఎవరైతే వారు ఎన్నుకున్నారో, ఎవరైతే వారు ఎంచుకున్నారో వారి యొక్క సలహాలను, వారి యొక్క ఆలోచనలు వెంబడిస్తున్నారు. కానీ దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచనలను మీరు అవలంబించండి అని చెబితే వాటిని పక్కన పెడుతున్నారండి. So dear people of God, what happening right now? People who have been completely depending on their man's counsel. That means they are choosing the counsel. They are choosing their counselors. And we all knew, sometimes we see the counselors they choose are like characterless. They all are not doing exactly what word was told. They all were doing their own things. And people are listening to their counselors. Right now we all sharing this word right now to make you all aware the kind of counselors we all need in our life. And if you are going through the counselors who are not in favor of Christ, who are not doing what exactly word was commanded,
remember that you are hanging back of a bad counselor. అందుకే అపోస్తలుడైన పౌలు మాట చెప్పారండి. And that's the reason Apostle Paul have said a wonderful word. మరలా యేసు క్రీస్తు చెప్పినటువంటి ఆలోచన కాకుండా నేను నా సొంత ఆలోచన ఏదైనా మరలా వచ్చి చెప్పినా దాన్ని వినకండి, మనిషి ఆలోచన వినకండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన వినండి అని చక్కని మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Apostle Paul have said a great word. He said to the church, if I was preaching anything rather than what I was preaching right now in future, if I was preaching anything against Jesus Christ, if I was preaching anything against his teachings, don't trust, don't believe in my preachings. Just make sure that I have become a false teacher. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, చాలా మంది many people, ఈ అనేకమైన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనేకమైన అప్పుల బాధల్లో ఇరుక్కున్నప్పుడు వారు ఏమంటారంటే అండి, ఆవిడ ఆలోచన విన్నాను, ఆయన ఆలోచన విన్నాను, లేదా ఆయన యొక్క సలహా విన్నాను, ఆమె యొక్క సలహా విన్నాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయని చెబుతున్నారు. కనుక మనిషి యొక్క సలహాలను, మనిషి యొక్క ఆలోచనలు వింటే మనకు కష్టాలు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన వింటే మనకు ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we have gone through all these verses. We have read many verses right now, the bad and the good counseling. And finally, when we have gone through all these verses right now, we have understood that we need Jesus Christ as our counselor, and we have to be like the people who appointed the word as their counselor. And if you could take an example, many people, they were not kept their counselors. They do everything against word of God, but people still knew that, but even though they are not living. To all the people who have been hanging with bad counselors right now, we are sharing with you, please, our brothers and sisters, please leave them. Please be with the people who only do what Jesus Christ have said. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అలాగున may we all like that. ఇప్పుడు వరకు Till now, వీరి మీద, మనుష్యుల యొక్క ఆలోచన మీద ఆధారపడ్డారేమో, ఇక నుంచి దేవుని యొక్క వాక్యం మీద, అలాగనే తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన మీద ఆధారపడి ఆశీర్వదించబడదాం. అలాంటి బిడ్డలుగా దేవుడు మనలను, వింటున్న మిమ్మలను, వాక్యాన్ని అందిస్తున్న మమ్మలను అలాగ సిద్ధపరచునుగాక. So dear people of God, till now, may we all have listened to the man's counsel, human's counsel, and we are living God's counsel. And may we all like Rehoboam, Absalom, who were followed bad counsel. Right now, let's all aware and choose Jesus Christ as our counselor. Choose word as our counselor. If we choose word, it guides us in the right direction. And if you listen to Jesus Christ's counsel, he will keep you in a way to heaven, to his Father. So these people who listen to Jesus Christ counselor, may God keep us all in this group, and we all trust and believe that God brings all of us right now to be in that way. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ప్రార్థన చేస్తున్నాం. and we all pray. ఈ వాక్యం వింటున్న మీలో, If వాక్యం you, అందించిన మాలో దేవుడు కార్యరూపం దాల్చినట్టుగా స్థానిక దైవజనురాలు వాక్యం కొరకు మన ప్రార్థనలో నడిపిస్తారు. we all believe and pray right now, the people who have listened to the word of God and the people who are with us right now,
and the people who have been watching, may this word will store in our hearts, and may this word will bring a great impact on our lives. To make this happen, we ask our sister Chini, my mother, to pray for this impact. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఇంతవరకు నీ దాసుల ద్వారా చెప్పబడిన వర్తమానం బట్టి మీకు వందనాలు తండ్రి. నేను ఆనాడు అహాజ్య తండ్రి, నేను మనుషుల యొక్క ఆలోచన విని తన నాశనానికి కారకుడు అయ్యాడు తండ్రి. అలాగనే తండ్రి యవనుల యొక్క ఆలోచన విని తండ్రి, మరి రెహబామును యెరోబామును తండ్రి, అబషాలోము తండ్రి నాయన వారి నాశనముకు నాయన తండ్రి కారకులు అయ్యారు తండ్రి. అలాగే కాకుండా తండ్రి పెద్దలు చెప్పిన ఆలోచన విని తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నడుచుకునే బిడలుగా తండ్రి, మరి పెద్దల ఆలోచనగా చెప్పిన తండ్రి, మరి ఈత్రో అలాగే తండ్రి యూషే ఇలాంటి యొక్క మంచి ఆలోచన విని తండ్రి నాయన అనేక మంది తండ్రి నాయన బాగుపడినట్లుగా తండ్రి, అలాగనే తండ్రి ఎవరి బిడ్డలు కూడా తండ్రి వారి యొక్క తల్లిదండ్రుల ఆలోచనలను చొప్పున నడిచే బిడ్డలుగా తండ్రి, అలాగే మేమందరము తండ్రి నాయన మాకు ఆలోచనకర్త అయిన తండ్రి మిమ్మల్ని బట్టి తండ్రి నాయన మీ కుమారుని బట్టి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క నాయన సహవాసంలో తండ్రి ఆలోచనకర్తగా అయినా తండ్రి నాయన మేము నడిచే బిడ్డలుగా తండ్రి నాయన మమ్మల్ని సిద్ధపరచండి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రతి ఒక్క కుటుంబాలను అలాగ నడిపించి దీవించి కాపాడమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God Father, we all pray to put us in the group who makes Jesus Christ as their counselor, who listen to only his counsel. Father, we pray right now to please bring good counselors in our life, so that they will help us to grow spiritually, so that they give us great advices, guidelines, and show us the right direction to walk, and make us to be a good counselors in our life, so that we would give a great counsel to the people. And also, Father, we pray the people who have been watching and the people who are with us right now, may we all become good counselors, good counsel, and we will not be like Rehoboam and Ahijah and Absalom. May we all don't keep our ears to receive this bad counsel. And we pray that we all will be like Jethro, and we all will be like Sheba, and we all will be like Hushai. And may we all give good counsel and receive good counsel, Father. May this all happen. And we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. Amen. 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 ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share once again our gratitude and thank you. And we praise God for this opportunity. And we all thank you so much for taking your time